హాయ్ ఎవ్రీవన్. జంగమాపల్లి బల్యపల్లిలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో మనం చూసాం. అయితే ఫ్రెండ్స్తో సరదాగా మల్లిగుట్ట, దొంగదానగుట్ట లేదా చంద్రానిగుట్ట అనే ప్రాంతాలు ఉన్నాయి. ఇవి కూడా చాలా చూడదగ్గ ప్రదేశాలు. మరి ఫ్రెండ్స్తో ఈ వీడియో చిత్రీకరించడం జరిగింది. ఈ వీడియో చాలా సరదాగా ఉంటుంది, చూడండి. మరి జంగమాపల్లి కొమలగట్టు వెళ్ళే మార్గం ఒకసారి మీరు చూస్తే నా ముందల ఆర్చ్ ఉన్నటువంటి మార్గం గుండా వెళ్తే మన కొమలగట్టు వస్తుంది. అక్కడ ఉన్నటువంటి కొమలగట్టు, అక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇలా ఇక్కడ మళ్ళీ మనం లెఫ్ట్కి తీసుకొని ఈ రోడ్డు గుంట వెళ్తే అక్కడ కనిపించేటువంటి గుట్ట మల్లిగుట్ట. అక్కడ కొంత విశేషం ఉంది. ఇక్కడ కనిపించేది దొంగదాని గుట్ట. అక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ లాంటిది ఉండింది పూర్వకాలంలో. మరి వాటిని చూడడానికి వెళ్తున్నాం. మల్లిగుట్ట మనకి ఇక్కడ వండర్ఫుల్గా నేచర్ ఉంటుంది. రెండు గుట్టల మధ్యన ఈ రోడ్డు కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఈ జంగమాపల్లిలో రెండు గుట్టల మధ్యన ఉన్నాం. ఇట్రండి రెండు గుట్టల మధ్యన ఉన్నాం. మళ్ళీ ఒకసారి మన మిత్రులను పరిచయం చేసుకుందాం. సత్యం ఏఎస్ఐ, తర్వాత తిరుపతయ్య గౌడ్ ఇక్కడ భక్తుడు, తర్వాత రామన్ గౌడ్ ఎలక్ట్రీషియన్, అండ్ రాములు హెల్త్ డిపార్ట్మెంట్. సో మేమంతా ఇక్కడ ఇలా ఆడడం. చిన్నప్పుడు ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి పోయే వాళ్ళంతా కూడా ఇక్కడ ఒక పైన మన గుండు కనిపిస్తున్నాయి కదా, ఆ గుండెల్లో ఒక పెద్ద గుండుకు మధ్యలో మీరు చూస్తే ఆ గుండుకు మధ్యలో చిన్న సందు లాంటిది ఉంది. అది నేను మళ్ళీ మీకు క్లోజప్లో చూపిస్తా. అక్కడికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ మళ్ళీ ఐడియా ఉందా సార్ మీకు? చెప్పండి. అంటే పూర్వం పెద్దలు చెప్తున్న కథ ఏంది అంటే, మల్లమ్మ అనే ఒక ఆమె ఇక్కడ ఉండే భర్తకు కానీ పిల్లలకు కానీ ఊళ్ళో నుంచి ఆహారం తీసుకొస్తే సాయంత్రం అయినాక దొంగలు ఇక ఈ గుట్ట నుంచి వచ్చి ఆమె వెంబడి పడితే ఆమె ఇటు వెళ్ళిపోయింది. అక్కడనే ఆ గుండ్లలోకి వెళ్ళిపోయింది అని మా పెద్దలు చెప్పిన కథ ఇది. ఆనాటి నుంచి దొంగలు ఎప్పుడు పడితే ఆమె గుండెల్లో పోయింది కాబట్టి ఇక్కడ మల్లమ్మ అనేది ఆ గుండెల్లో ఉందని ఒక నమ్మకం. అందుకే ఇక్కడ పోయే వాళ్ళంతా కూడా ఆమెను పలకరించి పోవాలని చెప్పేసి గట్టిగా మల్లమ్మ అని పిలుస్తుంది. ఈ దొంగలు వచ్చేందుకు ఇది దొంగదాని గుట్ట అయింది ఇటువైపు. ఓ మల్లమ్మ అప్పుడు రీసౌండ్ బాగా వచ్చేది. అయితే ఇక్కడ ఏంటంటే వెనక పెద్ద గుండ్లు ఉన్నాయి కదా, ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉండేది కాదు, రీసౌండ్ బాగా వచ్చేది. దానికి మనలో ఒక స్టోర్ని ఏర్పాటు చేసిండ్రు. అందుకే ఇక్కడ రెండు గుట్టలకి, నా ముందరున్నటువంటి గుట్టకి ఆ విధంగా ఉంటే వాళ్ళ ఊహాగానంతో మల్లిగుట్ట అని మల్లమ్మ అందులోకి వెళ్ళింది కాబట్టి ఆశ్రయం ఇచ్చిందని, ఇటువైపు ఉన్న గుట్టలను దొంగలు ఎంబడబడ్డారు కాబట్టి దీన్ని దొంగదాని గుట్ట అని చెప్పేసి అన్నారు. ఈ దొంగదాని గుట్టను మనం ఇంకా ముందుకెళ్ళి జాగ్రత్తగా చూద్దాం. ఓ మల్లమ్మ అందరూ తిరా తినవా? గుడికాడికి రాలేకపోతే సత్యాన పోయేచ్చు తినవా? కెరక ఉండే ఆ గుండెల్లో చాలా గుండ్లు రెండు మంచిగా ఉండడం వల్ల ఒక్క ప్రాంతంలో మాత్రం రీసౌండ్ చాలా బాగా వస్తుంది. ఈ రీసౌండ్ను చూసి మరి మన పెద్దవాళ్ళంతా కూడా స్టోరీస్ అల్లి వాటికి ఆ విధంగా ఒక మల్లమ్మని ఇట్లా పోతుండేది, ఆమె వెంబడి దొంగలు పడ్డరు, ఆ దొంగలు పడ్డందుకు ఆమె తిన్నా స్పష్టంగా మనకు రీసౌండ్ వస్తుంది. వండర్ఫుల్ రీసౌండ్ వస్తుంది ఇక్కడ. ఓకే రైట్, ఇది సిచ్యువేషన్ ఇక్కడ. ఇది ఇక్కడ ఉన్నటువంటి చెట్టు ఇది, దీన్ని జాజారి చెట్టు అంటారు. అయితే వెనకటికి బాగా కరువు వచ్చినప్పుడు మాత్రం ఈ చెట్టు ఎండిపోయేది కాదు. ఈ ఆకునంతా కూడా వెనకటికంటే కరువు కాలంలో పంటలు లేవు కాబట్టి ఈ ఆకునంతా ఇలాగా దుసి అంటే ఇలా తీసుకొని మొత్తం ఆకును కుండల్లో లైట్ నీడలో ఎండబెట్టి కుండలో దాపెట్టుకొని వీటిని ఉడకబెట్టుకొని తినేదంట వెనకటికి మన పెద్దలు. చూడండి, మన పెద్దల మనమంతా కూడా తిన్నాం చిన్నప్పుడు. ఇది మీరు చెప్పండి సార్ ఇంకా కొంచెం దూరంగా. ఈ చెట్ల లక్షణం ఏంటంటే ఒకప్పుడు బాగా కరువు అంటే దాదాపుగా 45 ఏళ్ళ కిందట కరువు. ఆ కరువు టైంలో అన్నం అనేది ఉండకుండా జొన్న సంకటి, జొన్న రొట్టె, తైదాలు ఇవే తినేది. అది కూడా దొరకనప్పుడు ఆకలి అయ్యి వస్తే అడవిలో ఈ చెట్టు మాత్రం పచ్చగా కనిపిస్తుంది. అయితే ఈ ఆకు తెంపుకొని పోయి ఉడకబెట్టుకొని మేము తిన్నాం. అయితే నేను ఇంకా మా నాన్నమ్మ వాళ్ళు చెప్పేది ఏంటంటే దీన్ని బాగా కాలం అయినప్పుడు బాగా తెంపి దీన్ని లైట్ గా ఒరుగు చేసుకునేదంట. ఒరుగు చేసుకొని కుండల్లో దాపెట్టుకొని ఇట్లా కరువు వచ్చినప్పుడు అప్పుడు కూడా వండుకొని తినేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే మన కడుపులో నట్టలు గానీ చిన్న చిన్న నులి పురుగులు ఉంటే కూడా పోతాయి. తినడం వల్ల నులి పురుగులు అనేటివి బాగుంది, ఏం ప్రాబ్లం లేదు, తినొచ్చు. సో చూడండి, ఇది మన పెద్దలు తిన్నటువంటి చెట్లు.
మళ్ళీ ఇక్కడ చంద్రాయన గుట్ట లేదా దీన్ని దొంగదాని గుట్ట అని కూడా అంటారు కదా. సూపర్ బాట ఉంది, కారే పోతుంది. సో దిస్ ఈస్ ద వే టు గో చంద్రాయుడు అని చెప్పి ఒక స్మాల్ టెంపుల్ ఉంటుంది. అయితే చాలా కొలాప్స్ అయింది అది, అక్కడికి వెళ్తా ఉన్నాం. సో చూడండి అడవుల్లో పక్షుల శబ్దాలు, చాలా డీప్ ఫారెస్ట్. ఫ్రెండ్స్ అంతా అక్కడ వస్తున్నారు. ఇది కర్ష చెట్టు, ఇవి కర్షకాయలు అంటారు. పిల్లలు దీంట్లో తోటి అచ్చన్న గిల్లలు ఆడతారు. ఇదేమో తౌసి చెట్టు. తౌసి చెట్టు, ఈ తౌసి చెట్టుకు ఎట్లా అంటే మన హార్ట్ షేప్ లా మన బాదం పలుకులు లాగా పెట్టుకొని గాలి కొట్టుకొని పోయి ఎక్కడంటే అక్కడ పట్టుకొని దాంట్లో పలుకులు తింటే చాలా టేస్టీగా ఉంటుండే. విత్తనాభివృద్ధి సార్ ఆడేమో చెప్తున్నారు సార్, ఏమంట రేపు వచ్చి కొట్టుకుపోయి రోకల్ బండ చేపించుకొని. అరే బాగుంది కదా కట్టే, పెద్దగా ఉంది. చట్నీలు నూరడానికి దీన్నే వాడదామని చెప్తుండే. రాలపోతే చట్నీ చేసేది మేము ఇప్పటికి తింటున్నాం. కాయలు రూల్ కట్టే లాక్కుంటే కాయలు ఇప్పుడు రాలకాయలు తిని నక్క ఏమో చేస్తాడ కదా, తనలాడుతుంది మోజన్ రాక. దాని కాయ కూడా సేమ్ రూల్ కట్టే లాగా పొడవు ఉంటుంది. అవును, ఇప్పుడే మనం చంద్రాయన గుట్ట లేదా దీన్ని ఇంకో గుట్ట ఏమంటారు, దొంగదాని గుట్ట అంటారు. అంటే మనం ఫస్ట్ తెలుసుకున్న చరిత్ర ప్రకారం చంద్రాయుడు అంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉండేది. లే చెన్నకేశ్వర స్వామి అంటే విష్ణువే. ఇది చెన్నకేశ్వర స్వామి టెంపుల్. ఇది మీకు దగ్గర నుంచి లోపలికి వెళ్ళి కూడా చూయిస్తా. ఇది టెంపుల్ పరిస్థితి. మరి సార్ని అడిగి తెలుసుకుందాం దీని విశిష్టత, ఏమైనా చెప్తారా? జై శ్రీమన్నారాయణ. దీన్ని చెన్నరాయని గుడి అంటారు. దాదాపు ఆ కొమ్మలకట్టు చరిత్ర ఉన్నప్పుడే దీని చరిత్ర కూడా. అక్కడ నుంచి రథం ఇక్కడి వరకు గుంజండి మన పూర్వీకులు చెప్తున్నారు. అయితే ఈ గుడి పురాణ కథ ఏమిటంటే, ఒక తల్లి కొడుకున్నారు. ఆయన భగవంతుని నమ్ముకొని ఇంటికాడ తల్లికి చెప్పి వచ్చేవాడంట. పొద్దున్నే వచ్చి ఆ రాళ్ళను తొలిసి ఈ విధంగా గుడి నిర్మిస్తున్నాడంట. తల్లికి చెప్పేవాడంట, నువ్వు వచ్చి అక్కడ మల్లమ్మ అని మనం ఇంతకుముందు పిలిచినాం కదా, ఆడికి వచ్చే నన్ను పిలిచి నేను వచ్చి అన్నం తీసుకుంటాను చెప్పేవాడంట. ఒక రోజు కొన్ని రోజులు నెలలు గడిచినాక మావాడు ఏం చేస్తున్నాడు అని తల్లి చూడనీకి వచ్చిందంట. చూడనీకి వస్తే ఆయన కష్టం చేసి కడుతున్నాడు దీని నిర్మాణం. అంతటితోనే ఆగిపోయింది. ఆమె వచ్చి చూసి ఆయనను పలకరించినందుకు అని అన్నారు. ఆ పూర్తి నిర్మాణం కాకముందే ఆ విధంగా ఆగిపోయింది కనుక స్వామిని కూడా ప్రతిష్ఠ అయినది. కొంతకాలానికి రజాకారుల జమానాల మొత్తం విగ్రహాలను శిథిలం చేసిండ్రు. శిథిలం చేసినాక దీన్ని అంతా శిథిలం అయిపోతుంది గుడికి. ఈ మధ్యలో మహానుభావులు దీన్ని గుప్త నిధుల కోసం అన్ని తవ్వకాలు జరిపినరు. చంద్రాయన గుడి మరి ఇక్కడ మనం ఇందాక చూసుకున్నట్టు ఈ గట్టు పైన ఉంది. అవతల సైడ్ మల్లిగట్టు, ఆ లాస్ట్లో చూస్తే మీకు కొమ్మలగట్టు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆ కొమ్మలగట్టు దగ్గర ఉంటుంది. అయితే పురాతన కాలంలో రాజుల కాలంలో ఆ కొమ్మలగట్టు నుంచి ఇక్కడ దాకా తేరును గుంజేవారు. ఎందుకంటే అప్పుడు పంట పొలాలు ఇంత ఇదిగా ఉండేవి కాదు కాబట్టి తేరును గుంజేవాళ్ళని చెప్తారు. ఇది ఒక బండ ప్రాంతము. ఈ కొండలో ఈ బండ ప్రాంతంలో ఈ గుడిని మనం చూసినాం. పైన ధ్వజస్తంభం అది మధ్యలో ఆగిపోయింది కనుక ఆ ధ్వజస్తంభాన్ని అక్కడనే ఇడిచిపెట్టి రావడం జరిగింది. సో అది కంప్లీట్ అయ్యి ఈ గుడి నిర్మాణానికి ధ్వజస్తంభాన్ని కూడా వాళ్ళు రాజులు తీయించడం జరిగింది. అయితే అది అక్కడనే వదిలేశారు. మరి చూడండి లోపల చూస్తే గుప్త నిధులు, మొత్తం గుప్త నిధుల కొరకు ఇది బేస్. చూడండి ఆ యొక్క విగ్రహాన్ని పెట్టినటువంటి బేస్ ఇది. రజాకార్ల కాలంలో బేస్ను కూడా పగలగొట్టిండ్రు. లోపల చూస్తే ఇగో చిన్న కొన్ని ఏవో కనిపిస్తా ఉన్నాయి. విగ్రహాల తలలని పగలగొట్టిండ్రు. చూడండి లోపల ఆ విగ్రహాల తలలు పగిలిపోయినాయి రజాకార్ల కాలంలో గుప్త నిధుల కోసం. కానీ గుప్త నిధులు అంటే బండనే ఉంది. ఇక్కడ పెద్దగా గుప్త నిధులు కూడా ఉండే ఆస్కారం లేదు. కానీ ఆయన కూడా దీన్ని లేపిండ్రు. బేస్ ఏదైతే దేవుని బేస్ ఉందో ఈ బేస్ని లేపిండ్రు. చూడండి ఇది బేస్, ఇది దేవుని నుంచి ఉన్నటువంటి బేస్. ఇది దీన్ని లేపిండ్రు. సో దిస్ ఈజ్ నేచర్ and this is the thing and nature's beauty and some temples in this area. ఇది మనకు చూస్తే వనపర్తి పట్టణానికి చాలా దగ్గరలో జస్ట్ 10 కిలోమీటర్లో ఈ జంగమాపల్లి బల్యాపల్లి అనేటువంటి జంట గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలకు దగ్గరలోనే 3-4 కిలోమీటర్లో ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి. కాబట్టి చాలా మంచి స్పాట్ ఇది. మన పిల్లలను కూడా ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు కూడా కొన్ని విశేషాలు
తెలుసుకుంటారు. అంటే పురాతన చరిత్ర గురించి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో వాళ్ళు కూడా తన్మయత్వం చెందుతారు. కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ స్పెషల్లీ వనపర్తి సరౌండింగ్స్ వాళ్ళంతా కూడా, లేదా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాళ్ళైనా సరే, పెద్ద దూరం కాదు, ప్రకృతిలో సేద తీరడానికి పిక్నిక్ స్పాట్గా పిల్లలకి ఒకసారి నేచర్లో తీసుకొచ్చినటువంటి అనుభూతి కలిగించడానికి ఒకటి చక్కటి ప్రాంతం ఇది. వండర్ఫుల్ ప్లేస్. బట్ ఇది మనం మ్యాక్సిమం వర్షాకాలం చలికాలం వరకు బాగుంటుంది. అంటే జనవరి ఫిబ్రవరి వరకు బాగుంటుంది. సమ్మర్లో మాత్రం చెట్లన్నీ కొంచెం ఎండిపోయి ఉంటుంది. చాలా బండ ప్రాంతాలు కాబట్టి వేడి ఎక్కువగా ఉంటుంది. సమ్మర్లో అనుకూలం కాదు, కానీ జూలై ఆగస్టు నుంచి మనకి జనవరి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఈ 100 సంవత్సరాల కింద ఈ రాళ్లను అప్పుడు ఏం టెక్నాలజీ లేదు, వాళ్ళు తీసుకొచ్చి పెట్టినరు. సరే కొంతమంది కలిసి లేపినరా ఎట్లా లేపినరు దాన్ని పెట్టినరు, కానీ అయితే ఒక క్రమ పద్ధతి లేకుండా ఉండడం వల్లనే దీని పట్టుత్వం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఈ రాయి పెట్టండి, ఇట్లా ఇది సాపుగా దొరికింది పెట్టాడు, తర్వాత ఒక చిన్న రాయి దొరికింది పెట్టాడు, మళ్ళీ దీని పైన పెట్టే రాయి కూడా చాలా పెద్దగా ఉంది. ఈ పెద్దగా ఉన్న రాయిని ఏం చేసి ఈ చిన్నదానికి కరెక్ట్ సెట్ చేసాడు, లాక్ చేసి. అంటే అసలు కదలకుండా పట్టు తప్పకుండా ఒక కాకుండా అసలు దాంట్లోనే పట్టుంది. అయితే మేమందరం మిత్రులం ఇప్పుడే అనుకున్న మాలో అయితే అన్న ఇప్పుడే మేము అనుకున్నది ఏంటంటే ఇన్ని 100 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన ఈ గుడిని ఏదో పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో అందరం తలా ఒక చందా చేసుకొని దీని ముందల ఒక మంటపం, దీనికి నీళ్లు రాకుండా ఏదో ఒక నిర్మాణాన్ని చేపట్టాలని, ఇప్పుడే పూర్వ వైభవాన్ని తేవాలని మేము అనుకుంటున్నాం. అందరం అనుకుంటున్నాం. ఒకవేళ భగవంతుడు సహకారంతో, మిత్రుల సహకారంతో, ఇక్కడ ఉండే రైతులు దాసరి వాళ్ళ కుటుంబాల సహకారంతో ఎంతో అంతో జమ చేసి ఈ గుడిని పునరుద్ధరణ చేయాలనే కార్యక్రమాన్ని పూనుకున్నాం. అది దేవుని కృప ఎట్లయితుందో ఆలోచన చేయాల్సి వస్తుంది. బసిరెడ్డి ఈ చెరువు నిర్మాణం చేసిండని ఒక కథ. అయితే ఇందులో చిత్రం ఏందని అంటే బసిరెడ్డి చెల్లనేమో బల్జోళ్ళు లేరు, బల్జపల్లినేమో బల్జోళ్ళు లేరు, జంగమాపల్లినేమో జంగవాళ్ళు లేరు. అయితే బల్జపల్లినేమో జంగవాళ్ళు ఉన్నారు, జంగమాపల్లినేమో బల్జోళ్ళు ఉన్నారు. ఇది దీని యొక్క కొంచెం విచిత్రం.